హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈ బట్టలంతా ఏం ముందర పెట్టుకున్నాను అనుకుంటున్నారా? మా అమ్మ నా కోసము దసరా కలెక్షన్స్ అయితే చేసింది. దసరా పండుగ వచ్చింది కదా, అందువల్ల కొన్ని శారీస్ అయితే మా అమ్మాయి తీసుకొని బ్లౌజెస్ అంతా స్టిచ్ చేసి మరి నాకు పంపింది. మరి అవి ఎట్లున్నాయో చూద్దాం రండి. ముందుగా అయితే ఈ శారీ చూద్దాము. ఈ శారీ ఎంత సింపుల్గా ఉంది చూడండి, ఎంత సింపుల్గా స్మూత్గా చాలా బాగుంది కదా. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మ్యాక్సిమం అనుకోవద్దండి, మ్యాక్సిమం 500-600 అయితే అనుకోవద్దండి. ఖాళీ 250 రూపీస్ అండి. చూడండి ఎంత బాగుందో స్మూత్గా. ప్లస్ మన బార్డర్ చూడండి, అంటే కొంగు సెరిగేస్తాం కదా, ఆ కొంగు సెరుగు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే ఫుల్ శారీ ఇట్లే ఉందండి, ప్లెయిన్గా అయితే లేదు. చూడండి, ఇది మన కొంగుకి ఫ్రంట్ నుంచి ఎండ్ వరకు సేమ్ డిజైన్ అయితే వచ్చింది. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, స్మూత్గా. మనం ఎట్లా కట్టుకుంటే అట్లా నిలుస్తుంది మన బాడీ మీద. మరి దీనికి మా అమ్మ బ్లౌజ్ ఎట్లా కుట్టించిందో చూడండి. చెప్పాలంటే అల్త్ లేకుండా మా మమ్మీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించింది. ఎంత బాగా స్టిచ్ చేయించిందంటే మీరే ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ అండి. అలాగే మన స్లీవ్స్ వస్తే మా అమ్మ ఒక పప్పులాగా పెట్టినది, అంటే బొప్ప పెట్టినది నీట్గా. మళ్ళీ బ్యాక్ అంత బ్లౌజ్ ఏమంత డిజైన్ లేదు కాబట్టి రౌండ్ నెక్ అయితే పెట్టించినది. ఒకసారి కట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది రెండో శారీనండి. ఈ రెండో శారీ చూడండి, నాకు ఇది బాగుంది అనిపిస్తుంది కదా. మీరే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికి కూడా అంతేనండి, మొత్తం శారీ అంతా ప్లెయిన్గా వచ్చింది. కానీ సెరుగుకి కొంగుకి మాత్రం ఇలా వచ్చింది డిజైన్గా, అంటే కుంచీలు పోసినట్లు వచ్చినది. ఇంకా మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ వచ్చింది, అంటే పైన ఇది మళ్ళీ కింద బార్డర్కి అయితే ఇట్లా ఫుల్ ఒక షైనింగ్ కలర్గా వచ్చింది. ఇదైతే ఒక నెట్టెడ్ శారీకి అట్లా వచ్చింది, మరీ నెట్టెడ్ కాదు, ఒక స్మూత్గా చాలా బాగుంది. మరి ఫుల్ శారీ అయితే చూడండి, మా అమ్మ పాల్స్ కూడా వేయించేసింది. ఎందుకు నా బిడ్డకి కష్టం అని చెప్పి ముందుగానే పాల్స్ అంతా రెడీ చేసి పంపింది. చూడండి, మొత్తం శారీకి అంతా సేమ్ డిజైను, మరీ ప్లెయిన్ శారీ. కానీ ఇది బ్లౌజ్కి అయితే కొంచెం డిజైన్ వచ్చినది, అంటే ఇట్లా స్లీవ్స్ దగ్గర ఇట్లా ఉండిలకు అట్లా వచ్చినాయి. మేబీ నీళ్ళకేస్తే కలర్ పోతాయేమో, నాకైతే తెలియదు. దీనికి కూడా ఇంకా డిజైన్ ఏమో వచ్చిండలేదని చెప్పి మా మమ్మీ రౌండ్ నెక్ పెట్టించేసి ఇంకా ఇవి దారాలు అయితే పెట్టించినది. దీని కాస్ట్ వచ్చి ఖాళీ 400 అంట. శారీ చూస్తే సూపర్గా ఉంది. ఇంకా ఇది మూడో చీర. ఇది చాలా స్మూత్గా ఉంది, కట్టుకోవడానికి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది, కుంచీలు పోసుకునేటప్పుడు జారీ జారిపోతుంది అనిపిస్తుంది, అంత స్మూత్గా ఉంది. ఇంకా డిజైన్ అయితే మొత్తం ఇలానే వచ్చినది అనిపిస్తుంది, శారీ మొత్తం ఇట్లానే ఉంది. మరి కొంగుకి ఎట్లా వచ్చిందో తెలియదు. కొంగుకైతే కొంచెం డిజైన్ వచ్చినది, ఇక ఇటు నుంచి ఇటుకైతే కొంచెం అంటే కలర్ మార్చినారు, కొంచెం డిజైన్ ఉంది. ఇంక దీనిలో కూడా సేమ్ అట్లా కుచ్చులాగా అట్లా పెట్టినారు. ఇంక శారీ మొత్తం సేమ్ డిజైనే. కట్టుకుంటే మాత్రం మనం ఎట్లా కట్టుకుంటే అట్లా బాగా నిలుస్తుంది, కానీ కుంచీలు పోసేటప్పుడైతే కొంచెం జారిపోతుంది అనిపిస్తుంది. దాంట్లోనూ శారీస్ కట్టే వాళ్ళకైతే వాళ్ళు బాగా కుదిరించుకుంటారు. మేబీ నేను తక్కువ కడతాను కాబట్టి ఇవి నాకు కట్టుకోడానికి చాలా కష్టం అనిపిస్తుంది శారీ. కానీ బాగుంది శారీ అయితే, డిజైన్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ శారీ. దీని కాస్ట్ వచ్చి 515 అంట. మరి డిజైన్ ఇది బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయించిందంటే ఒకసారి మీరే చూడండి. మా మమ్మీకి తెలియక కొంచెం డిజైన్ పెట్టించినది స్లీవ్స్కి అయితే. చూడండి, ఇది ఒక బొప్పలాగా పెట్టించి మళ్ళీ దీనికి నార్మల్ బ్లౌజ్ పెట్టించి దీనికి ఉంట్లోకి అట్లా పెట్టించినది కొన హ్యాండ్స్లో అయితే. మరి బ్యాక్ అయితే ఇది స్క్వేర్ టైప్ పెట్టించింది, ఇంక అంట్లకి మూట్కి అలా రౌండ్ నెక్ అని చెప్పి స్క్వేర్ టైప్ పెట్టించి
మామూలు సింపుల్గా అయితే ఇవి దారాలు పెట్టించేసినది, మరి ఇట్లా కుట్టించినది. ఈ 3 బ్లౌజ్లో మీకు ಯಾವ శారీ నచ్చింది? నాకు అయితే ఈ శారీ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు ఫేవరెట్ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా కట్టుకోలేదు, పంపించింది ఈరోజు తీస్తున్నాను ఎట్లా కుట్టించింది ఏమి అని. అయితే నాకు ఈ శారీ బాగుంది అనుకుంటాను. మరి మా మమ్మీ తీసుకునే శారీలో ಯಾವ శారీ బాగుందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మరి ఇంకా నేను కొన్ని షాపింగ్ చేసినాను దసరాకని, మరి అవి ఏటేటివని మీకు చూపిస్తాను చూడండి. ఈ 3 శారీస్ అయితే మా మమ్మీ కొని కుట్టించి పంపించినది మా మమ్మీ. ఇంక ఇవి 4 అయితే నేను కొనుక్కోండేది. మరి నేను ఎట్లా షాపింగ్ చేసినానో చూద్దాం రండి. ముందుగా అయితే ఈ శారీ నాకు చాలా ఇష్టమై కొనుక్కున్నాను, ఎందుకంటే ఇది ఫుల్ ప్లెయిన్ శారీ. దీనికి మనము ఎల్లో కలర్ బ్లౌజ్ వేసినా ಯಾವ కలర్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది. అందువల్ల నేను ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మెయిన్గా చెప్పాలంటే నాకు ఈ శారీ కలర్ నా దగ్గర లేదు, ఇట్లా కలర్ నా దగ్గర శారీ లేదు కాబట్టి ఈ శారీ కొన్నాను. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే చూస్తారు కదా, ముందుగా అయితే ఈ శారీ ఫుల్ ప్లేనే, మనం ఆ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకి అడ్జస్ట్ అవుతుంది ఈ శారీ. దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చినది, ఒక తర ఫ్లవర్స్ లాగా వచ్చింది అది బ్లౌజ్. నాకు బ్లౌజ్ అంతగా నచ్చలేదు, కానీ శారీని ఇష్టపడి శారీ అయితే కొనేసినాను. ఈ బ్లౌజ్ చూసినాను కానీ ముందుగానే సరే ఓకే అని చెప్పి కొన్నాను. శారీ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి 550 రూపీస్ అయితే పడినది నాకు. ఇక్కడే హుబ్లీలో దుర్గద బయల్లో అయితే నేను కొన్నాను ఈ శారీని. మీరు కొనాలంటే ఇక్కడ దుర్గద బయల్లో మీరు ಯಾವ షాప్కి వెళ్ళినా ఈజీగా దొరుకుతాయండి ఇట్లా శారీస్ అయితే. అట్లే నేను దుర్గద బయల్లో అంటే రోడ్ సైడ్ ఉంటాయి కదా అంగడిలో, ఆ అంగడిలో ఇవి కొన్ని మిడిల్ అయితే కొన్నాను స్కర్ట్స్ని. చూడండి ఈ స్కర్ట్ ఎలా అనిపించింది, ఎట్లుంది చూడండి. దీని కాస్ట్ ఎంత గెస్ చేస్తా అంటారు మీరు? నేను కాస్ట్ చెప్పుకునే ముందే మీరు కామెంట్ చేయండి దీని ప్రైస్ మీరు ఎంత గెస్ చేస్తా అంటారని. దీని ప్రైస్ సింపుల్గా ఖాళీ 200 రూపాయలండి. మీరు నమ్ముతారా లేదో చూడండి. క్వాలిటీ అయితే బట్ట చాలా బాగుంది, కాటన్ది. మళ్ళీ చెప్పాలంటే 200 రూపాయలు చాలా తక్కువ ప్రైజు. అలానే ఇంకొకటి స్కర్ట్ అండి, ఇది కూడా అంతే. చూడండి సేమ్ కాటన్ది, చాలా బాగుంది బట్ట అయితే. క్వాలిటీ అయితే నేను 100% గ్యారెంటీ ఇస్తాను, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలానే దీని కాస్ట్ కూడా సేమ్ 200 రూపాయలే. మరి బేర్ మాడే వాళ్ళు అయితే ఇంకా బెస్ట్, బేర్ మాడినంత వాళ్ళు కొంచెం తక్కువ చేసుకుంటారు. మరీ ఎక్కువ బేర్ మాడకపోవద్దండి, ఎందుకంటే వాళ్ళు ముందుగానే 200 రూపాయలు పెట్టినారు కాబట్టి మరీ పెద్ద కాస్ట్ ఏం కాదు. బట్ట కూడా అట్లే ఉంది కాబట్టి 200 రూపాయలు ఇచ్చే దాంట్లో తప్పేం అనిపించలేదు నాకైతే. నేను కూడా చాలాసార్లు అయితే బేర్ మాడతాను, అందువల్ల మీకు కూడా చెప్తున్నానండి. అలానే ఈ డ్రెస్, ఇది లాంగ్ టాప్ అండి, లాంగ్ డ్రెస్ లాగా. ప్యాంట్ అయితే రాలేదు కానీ మరీ టాపు మళ్ళీ వేలైతే వచ్చినది. అవుట్ఫిట్ అయితే ఎట్లా వచ్చిందో చూడండి మీరే. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? అయితే ఖాళీ 700 అండి. ఇది ప్యూర్ కాటన్ బట్ట, ఇది చాలా బాగుంది. ఇది ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడ్కి వస్తే ఏమంతేం డిజైన్ లేదు. ఇది బ్యాక్ అండి, మొత్తం డిజైన్ వచ్చింది, అంటే ఇట్లా ఫ్లవర్స్ లాగే శంకు టైప్ లాగా అయితే వచ్చినది. ఇంకా వేలైతే ఇది కాటన్ కాదు కానీ ఒక తర సిల్క్ది అనిపిస్తుంది, సిల్క్ది వేలు. కానీ ఓకే బాగుంటుంది వేసుకుంటే. మీరు నా వీడియోస్లో చూసినట్లయితే నేను దీన్ని వేసుకున్నాను, అంటే కొనిన రోజులే వీడియోస్ కోసం నేను వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. 700 పెట్టినాను కానీ పర్లేదు, క్వాలిటీ కూడా బాగుంది. మళ్ళీ బాడీ మీద మెత్తుకోదు, బట్ట బాడీ మీద మెత్తుకోదు కాబట్టి 700 ఓకే. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఇన్ని బట్టల్లో మీకు యావది నచ్చింది? మీకు ఈ శారీస్ నచ్చినాయా, లేదా స్కర్ట్స్ నచ్చినాయా, లేకుంటే ఈ డ్రెస్ నచ్చినదా? యావది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతకిన్నా ముందుగా మా మమ్మీ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా తక్కువ ప్రైజెస్లో శారీస్ అయితే మా మమ్మీ కొని మళ్ళీ స్టిచ్ చేయించింది.
ఇవి నా దసరా కలెక్షన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.